హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను తక్కువ కాస్ట్లో మీ యూట్యూబ్ ఛానల్కి ఉపయోగపడేటటువంటి లైటింగ్ సెటప్ని అన్బాక్సింగ్ చేస్తానండి. వీటిని నేను ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నానండి. సింపెక్స్ బ్రాండ్కి చెందినటువంటి లైట్ అనమాట. అట్లాగే దానికి తగ్గట్టు ఒక స్టాండ్, అంబ్రెల్లా ఇవన్నీ ఆఫ్లైన్లో కొన్నాను. అయితే ఆన్లైన్లో ఇదే ప్రోడక్ట్ డిజిటెక్లో నాకు 3700 పడింది. కానీ ఈ సింపెక్స్ బ్రాండ్ లైట్ నాకు ఆఫ్లైన్లో 3300కి వచ్చిందండి. దీంతోపాటు ఇంకా బ్యాటరీ సెటప్, అట్లాగే లైట్ స్టాండ్ కూడా ఆఫ్లైన్ అని కొన్నాను. అట్లాగే మీకు ఈ ప్రోడక్ట్స్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి. ఒకవేళ ఆఫ్లైన్ మార్కెట్లో తక్కువ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఓకే, డిజిటెక్ మరియు సింపెక్స్ రెండు సూపర్ బ్రాండ్స్ అండి, కాబట్టి ఏదైనా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి లేటెస్ట్ అన్బాక్సింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇదేనండి సింపెక్స్ బ్రాండ్కి చెందినటువంటి రింగ్ లైట్. దీని సైజ్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. లైట్ని బ్లాక్ కలర్ మందపాటి కుషన్ బ్యాగ్లో పెట్టి పంపించారండి. బ్యాగ్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి. ఎప్పుడైనా పొరపాటు లైట్ కింద పడిపోయినా కానీ ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా మంచి క్వాలిటీ గల బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్లో లైట్తో పాటు ఒక 2 మీటర్స్ కేబుల్ వైర్, అట్లాగే ట్రైపోడ్ హోల్డర్ అంటే మొబైల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అట్లాగే ఒక మౌంట్ కూడా ఇచ్చారండి. దానికి డిఎస్ఎల్ఆర్ అడ్జస్ట్ చేసి వీడియోస్ షూట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాగ్లో మొత్తంగా ఇచ్చినటువంటి ఐటమ్స్ ఇవేనండి. లైట్ క్వాలిటీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు ఈ లైట్ని బ్యాక్ సైడ్ టర్న్ చేశాను. దీనికి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, అట్లాగే బ్యాటరీస్ లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ వైర్ ఫిట్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఆ వైర్ అక్కడ అటాచ్ చేసి ఫ్లెక్స్ బాక్స్లు పెట్టి ఆన్ చేస్తే డైరెక్ట్గానే లైటింగ్ వచ్చేస్తుంది. లైట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ యొక్క మౌంట్ని ఫిక్స్ చేసి దానికి డిఎస్ఎల్ఆర్ని పెట్టి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి ట్రైపాడ్ హోల్డర్ పెట్టేసి ఇక్కడ మనం మొబైల్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మొబైల్ని సైడ్ 2 సైడ్స్ పెట్టుకోవచ్చు. ఒకటి ఈ సైడ్, ఇంకోటి వచ్చేసి అటువైపు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మన యొక్క మొబైల్ని సైడ్లో పెట్టుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా బ్యాటరీస్ని అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ కార్నర్గా కొంచెం 2 ప్లేసెస్ ఇచ్చారన్నమాట. ఈ ప్లేసుల్లో మనం మన యొక్క బ్యాటరీస్ని అడ్జస్ట్ చేయాలి. సింపెక్స్ బ్రాండ్కి చెందినటువంటి ఈ బ్యాటరీస్ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. 6000 mAh బ్యాటరీ అనమాట. ఈ 2 బ్యాటరీస్ కలిపి నాకు 2500 పడ్డాయండి. విడిగా పర్చేజ్ చేశాను. దీంతోపాటు 2 మీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి కేబుల్ వైర్ కూడా ఇచ్చారు. ముందే చెప్పాను కదండి, ఈ కేబుల్ని లైట్గా అడ్జస్ట్ చేసి డైరెక్ట్గా ఫ్లెక్స్ బాక్స్లో పెట్టుకుని ఆన్ చేసుకోవచ్చు. కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మందంగా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈ బ్యాటరీస్ని ఈ యొక్క రింగ్ లైట్కి అడ్జస్ట్ చేసి ఈ యొక్క లైట్ని ఒకసారి ఆన్ చేస్తానండి. కరెంట్ ఫెసిలిటీ లేకపోతే కనుక ఇలాగ బ్యాటరీస్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం ఆ వైర్ పెట్టుకుని డైరెక్ట్గా మనం ఆన్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఇలా ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఎల్లో కలర్ లైట్, అట్లాగే వైట్ కలర్ లైట్ కూడా ఇక్కడ ఆన్ చేస్తున్నా చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్. అప్ అండ్ డౌన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ కూడా కొనుక్కోవాలండి. నేను ఫస్ట్ ఒక చిన్నపాటి బ్యాటరీ అండి, ఇది కూడా సింపెక్స్ బ్యాటరీ. ఇది కేవలం 2000 mAh. దీన్ని ఛార్జింగ్ చేయడానికి ఇది ఛార్జర్ కొన్నానండి. ఆ పెద్ద బ్యాటరీస్ని కూడా దీనికి పెట్టుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఈ యొక్క చిన్న ఛార్జర్తో 2 years నుంచి అడ్జస్ట్ అవుతూ వచ్చాను. కాకపోతే ఇప్పుడు ఈ బ్యాటరీ కొంచెం కెపాసిటీ తగ్గినట్టుంది, అందుకని పెద్ద బ్యాటరీస్ కొన్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ యొక్క మౌంట్ని యొక్క లైట్కి ఫిక్స్ చేస్తున్నాను. దీనికి డిఎస్ఎల్ఆర్, అట్లాగే వీలైతే మొబైల్ని కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక క్లిప్ హోల్డర్ని చూపిస్తున్నాను అండి. ఇది వచ్చేసి మనం అంబ్రెల్లా పెట్టి లైటింగ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం చూడండి, ఆ యొక్క క్లిప్ అనమాట. ఇది నాకు 150 రూపీస్ పడింది. ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నాను. దీంతోపాటు ఒక అంబ్రెల్లా కూడా కొన్నాను. అంబ్రెల్లా నాకు 150 రూపీస్ పడింది. రేట్ కొంచెం ఎక్కువైంది అనిపించింది, కాకపోతే తప్పదు కదా. క్లిప్కి అట్లా ఈ అంబ్రెల్లాతో పాటు ఇంకొక లైట్ కూడా కొనాలండి. అది ఇది ఉంటేనే లైటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పారు.
ఓవరాల్గా అంబ్రెల్లాని జస్ట్ ఇంతేనండి, సింపుల్గా ఇలా ఈ హోల్డర్కి ఫిక్స్ చేసి ఆ లైట్ స్టాండ్కి అడ్జస్ట్ చేసి ఆ లైట్ని దీనికి ఫిక్స్ చేయటమేనండి, చాలా సింపుల్. కాకపోతే ఆ లైట్ నా దగ్గర లేదు, నా దగ్గర రెక్టాంగులర్ సైజులో ఉండేటటువంటి సింపెక్స్ లైట్ ఉంది. అది సెట్ అవుద్దేమో అని చెప్పేసి ఒకసారి అడ్జస్ట్ చేస్తాను. సెట్ అయితే సరే, లేదంటే ఆ నిలువుగా ఉండేటటువంటి లైట్ కొనడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దీంతోపాటు నేను ఇంకొక లైట్ స్టాండ్ని కూడా కొన్నానండి. ఇదండి ఫోటోమా బ్రాండ్కి చెందినటువంటి లైట్ స్టాండ్. ఇది వచ్చేసి నాకు 750 రూపీస్ పడిందండి. మెటల్ బాడీతో వచ్చిందండి. ప్రోడక్ట్ యొక్క వెయిట్ చాలా ఉందండి, ఒక 1/2 kg పైన ఉంది. చాలా మందంగా ఉంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వచ్చింది. నేనైతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీకి చాలా సాటిస్ఫై అయ్యాను. ట్రైపోర్డ్ మీద ముందు పక్కల ఫోటోమా అనే పేరుతో 3 ప్లేసుల్లో స్టిక్కరింగ్ చేశారండి. 3 అంటే ఇది దగ్గర ఒక 5.5 feet వరకు కూడా పైకి లేపచ్చు అనమాట. మొత్తంగా చూస్తే లైట్ స్టాండ్ ఇదేనండి. నాకైతే దీని యొక్క క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ స్టాండ్కే మనం రింగ్ లైట్ని అటాచ్ చేసి వీడియో క్వాలిటీ ఎలా ఉందన్నది చెక్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇది నా పాత లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనమాట. జస్ట్ ఒక చిన్న లైట్, ఈ లైట్ అట్లాగే దీనికి స్టాండ్, ఒక ఆ చూపించినటువంటి చిన్న బ్యాటరీ, ఆ బ్యాటరీ ఛార్జర్ మొత్తం కలిపి నాకు 2750 ఎంత పడింది. 2 years బ్యాక్ కొన్నాను. ఓవరాల్గా ఈ చిన్న లైటు, రూమ్లో ఒక ట్యూబ్ లైట్, ఒక జస్ట్ బుడ్డ LED లైట్ ఆన్ చేసుకుని నా వీడియోస్ ఎప్పుడు షూట్ చేస్తుంటాను అనమాట. ఆ సెటప్ కూడా లేనప్పుడు ఒకసారి అవుట్డోర్లో షూటింగ్ చేస్తూ ఉండేవాడిని. ఎనీహౌ, ఇప్పుడు దీనికి ఈ యొక్క అంబ్రెల్లా సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. నాకు యాక్చువల్గా ఇది ఎలా సెట్ చేయాలన్నది ఐడియా లేదు, ట్రై చేస్తాను. జస్ట్ ఇలాగా దీనికి ఫస్ట్ ఇది తీసేసి అడ్జస్ట్ చేయాలన్నారు. జస్ట్ సింపుల్గా ఇది ఇలా ఓపెన్ చేసేసి ఈ స్క్రూ కొంచెం లూజ్ చేయటం. అయితే అంబ్రెల్లా అడ్జస్ట్ చేసి లైటింగ్ ఆన్ చేయడానికి చాలాసేపు ట్రై చేశాను ఫ్రెండ్స్, కానీ సెట్ అవ్వలేదు. ఎందుకంటే చెప్పా కదండి, వేరే లైట్ ఉండాలని. మన దగ్గర రెక్టాంగిల్ సైజ్ లైట్ ఉంది, అందుకనే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రింగ్ లైట్ని అడ్జస్ట్ చేద్దామండి. మన యొక్క కొత్త లైట్ స్టాండ్కి చాలా తేలిగ్గానే అడ్జస్ట్ చేసేసి, పెద్ద కష్టమేం కాదు. మీకు ఇక్కడ ప్రొసీజర్ చూపిస్తున్నాయి కాబట్టి జస్ట్ ఆ యొక్క ట్రైపోర్డ్ మన యొక్క హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని దానికి ఈ రింగ్ లైట్ని ఇలా బిగించేసుకొని మనం వీడియోస్ రికార్డ్ చేసేసుకోవటమే. ఇప్పుడు నేను ఈ బ్యాటరీస్ని తీసి దీనికి అడ్జస్ట్ చేస్తానండి. అట్లాగే బ్యాటరీస్ని ఎప్పుడు కూడా అవుట్ సైడ్ గాలి తగిలేలా మాత్రం ఉంచకండి, అవి త్వరగా డ్రైన్ అయిపోతాయి. వీలైతే ఒక 2-3 కవర్స్ వేసి గాలి ఆడకుండా బిగించి బాక్స్లో పెట్టుకోండి, ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట. ఛార్జింగ్ కూడా తొందరగా డౌన్ అవ్వదు. ఇప్పుడు నేను ఈ యొక్క రింగ్ లైట్ని ఆన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జస్ట్ నార్మల్గా లైట్ ఆన్ చేశాను. తర్వాత కొంచెం వెలుతురు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నాను. బ్రైట్నెస్ ఎలా ఉందన్నది మీరు ఒకసారి జడ్జ్ చేయండి. ఓవరాల్గా ఇది దీని బ్రైట్నెస్. తర్వాత దీని యొక్క కలర్ కొంచెం మార్చుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ ఇలాగా ఎల్లో కలర్లోకి మనం మార్చుకోవచ్చు అనమాట. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సింపుల్. మొబైల్ హోల్డర్ని ప్లేస్లో పెట్టేసి, మొబైల్ ఉంటే అద్దె పెట్టుకోవచ్చు, లేదా DSLR కెమెరా ఉంటే ఆ మౌంట్కి పెట్టి ఫిట్ చేసి, చాలా సింపుల్ అనమాట. నాకు ఈ ఎల్లో కలర్ లైట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఈ రింగ్ లైట్తో షూట్ చేసినటువంటి వీడియో ఒకటి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ రింగ్ లైట్ని ఆన్ చేసి మీకు వీడియో షూట్ చేస్తున్నానండి. వీడియో క్వాలిటీ ఎలా ఉందన్నది ఒకసారి జడ్జ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఎల్లో కలర్ లైట్లోకి మార్చి ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉందన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ రింగ్ లైట్ని ఎల్లో కలర్లోకి మార్చి వీడియో షూట్ చేస్తున్నానండి. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అట్లాగే రెండింటిలోనూ ఈ వైట్ కలర్ లైట్ బాగుందా, అట్లాగే ఈ ఎల్లో కలర్ లైట్ బాగుందా అన్నది చెప్పండి. మీ టేస్ట్కి తగ్గట్టుగానే ముందు వీడియోస్ ఉంటాయి అన్నమాట. జస్ట్ మొబైల్ కెమెరాతో అవుట్డోర్లో షూటింగ్ చేసుకునే నేను ఇలాగా రింగ్ లైట్తో కూడా సెటప్ చేసుకుని పెట్టగలిగే స్థితికి రాగలిగానంటే అది కేవలం మీ యొక్క సపోర్ట్ వల్లే. మీ సపోర్ట్ ఉంటే ముందు DSLR కెమెరా, ఇంకా మంచి కెమెరా స్టూడియో సెటప్తో
నేను మీ ముందుకు వస్తానన్నమాట. ఏదేమైనా మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు రాగలిగాను. నన్ను ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నా ప్రజెంటేషన్ చూశారుగా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.